హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్నపిల్లలకు ఏదైనా గాయాలు తగిలినప్పుడు చాలా వరకు ఇంటి చిట్కాలతో నయం చేయాలని చూస్తారు. పిల్లలకు ఏదైనా కోతలు లేదా కాలిన గాయాలు జరిగితే వాటిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. చాలా మంది పేస్ట్ రాయడం, కొబ్బరి నూనె రాయడం, బర్నల్ వంటి ఆయింట్మెంట్లు రాయడం, పసుపు పెట్టడం వంటివి చేస్తుంటారు. గాయాలయ్యి చర్మం దెబ్బతిన్నప్పుడు లేదా రక్తం కారడం వంటివి జరిగినప్పుడు తప్ప వైద్యులను సంప్రదించడం జరగడం లేదు. అయితే పిల్లలకు పదే పదే తలకు దెబ్బ తగలడం అంత తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదని చిన్నపిల్లల వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు తగిలే గాయాలు, వారికి అయ్యే కోతలు వంటివి లోతుగా జరిగి ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు ఇచ్చే వైద్యమే సరైనదిగా చెప్పుకొస్తున్నారు. పిల్లల గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే పదే పదే దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు. చాలా వరకు తలకు దెబ్బలు తగులుతాయి, కానీ ఎలాంటి నష్టం బయటకు కనిపించదు. కానీ ఇలాంటి దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటే మెదడుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక పిల్లలకు గాయాలు, దెబ్బలు తగిలితే మొదట గాయాలు క్లీన్ చేయడానికి శుభ్రమైన వాటర్, మెడికేషన్ వంటి వాటితో శుభ్రం చేయాలి. అలానే వైద్యులు సూచించిన మందులను ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్లో భాగంగా వాడాలి. అటు తర్వాత వైద్యుడిని సంప్రదించాలి. తగిలిన ప్రాంతం నల్లగా లేదా నీలం రంగులో కనిపిస్తే మాత్రం లోపల ప్రాంతంలో రక్తం గడ్డ కట్టిందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు తగిలిన దెబ్బల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.